ఇవ్వకపోతే కనుక తమిళనాడులో ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రజలు పూర్తిస్థాయి మ్యాండేట్ ఇచ్చినారు, అంటే మ్యాజిక్ ఫిగర్ రాలేదు కానీ దరిదాపుల్లోకి నెవరిచ్చినారు. అతిపెద్ద పార్టీకి ఎదిగింది తమిళనాడులో. సో డిఎంకే ఏఐడిఎంకే రెండు కలిసినా కానీ విజయ్ సీట్ల దగ్గర కూడా రావు, 106 దగ్గరే ఆగిపోతాయి అనమాట. వీళ్ళకి వచ్చింది 108. సో ఇలాంటి క్రమంలో విజయ్ని సీఎం చేయకపోతే కనుక ఏం జరుగుతుంది తమిళనాడులో? ప్రజల్లో తీవ్రమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టబడతాయి. ఏఐడిఎంకే డిఎంకే కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే కనుక ఆ రెండు పార్టీలు సజీవ సమాధులు కాబోతూ ఉంటాయి. నెక్స్ట్ 15 to 20 years పాటు విజయ్ ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ కనక వర్షం కురిసిద్ది అంటారు కదా, ఆ మాదిరి అధికార వర్షం కురిసిద్ది. ప్రజలు ఎప్పటికీ కూడా డిఎంకే పార్టీలే నమ్మరు. ద్రవిడ పార్టీల యొక్క అస్తిత్వం అనేది కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతుంది, పాతాళానికి తొక్కబడుతుంది. ప్రభుత్వాలు అనేది ఇంకా భవిష్యత్తులో స్థాపించడం వల్ల కాదు. ఇప్పటికే ఎవరైతే పళనిస్వామి ఉన్నాడో అదే విధంగా ఏఐడిఎంకే పళనిస్వామి అంటే ఎప్పుడైతే